క్లాత్ మార్కెట్కి ఈరోజు రావడం జరిగింది. వర్షు ప్రసాద్ గారి అధ్యక్షతన ఈ మార్కెట్లో అందరూ వాణిజ్యం చేసేవాళ్ళు చిన్న చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయల వరకు టర్నోవర్ జరుగుతుంది. కానీ వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి నా నోటీసులోకి వచ్చినాయి. ఆ సమస్యలన్నీ కూడా మీరు జిఎస్టీ సమస్య కానీ ఇక్కడ ఏం చేశారు అనేది నాకు అర్థం పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజున. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం ఏ డివిజన్లో అయినా ఘోరాధిఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ ముఠా కార్మికులు ఉన్నారు, అందరూ ఉంటారు కదా ఈ మార్కెట్లో అందరూ ఉంటారు. వాళ్ళ జీవన ప్రమాణాలు నీతి నియమంగా వ్యాపారం చేసి లాభం సంపాదించుకోవడం మన జన్మ హక్కు. ఆ జన్మలో పనిచేసుకుంటూ ప్రభుత్వాల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతి డివిజన్లో సమస్య ఉంది. కొండ ప్రాంత ప్రజలకైతే వాళ్ళకి మెట్లు లేవు, ర్యాంపులు లేవు, రైలింగ్ లేదు, ఏదీ లేదు. ఇంకొక ఘోరమైన పరిస్థితి నేను చూసింది ఏంటంటే తాగునీరు, డ్రైనేజ్ వాటర్ రెండు మిక్సప్ అయిపోయి వెళ్ళిపోతా ఉన్నాయి. దానివల్ల అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఓటు వేయడం వరకు ఒక ఎత్తు అయితే, ఓటు వేసినాక మీరందరూ సహకరించి నా నోటీసులకు అన్ని సమస్యలు తెచ్చి ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసి నేను అహర్నిశలో కష్టపడి మన పశ్చిమ నియోజకవర్గానికి ఒక కొత్తదనం తేగలనని, రూపురేఖలు మార్చగలనని నా మీద నాకు నమ్మకం బాగా ఉంది. మీ అందరూ